అవునండి. మీకు తెలుగు వస్తే చాలు. మీరు చాట్‌జీపీటీని లేదా ఏదైనా ఏఐని మీరు వాడగలరు. మీరు టైప్ చేయవసరం లేదు. ఇంకా ఇంగ్లీష్ కూడా రావసరం లేదు. మీకు తెలుగు వస్తే చాలు. ఇంకా చెప్పాలంటే మనకంటే బాగా చాట్‌జీపీటీకి తెలుగు చాలా బాగా వచ్చు. మీరు చాట్‌జీపీటీలోకి ఎంటర్ అయిన తర్వాత టైపింగ్ పక్కన ఒక మైక్రోఫోన్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు తెలుగులో చెప్పండి. అండ్ మీరు చెప్పిన తెలుగు స్పష్టంగా మాట్లాడండి క్లియర్‌గా. అండ్ చాట్‌జీపీటీ మీ తెలుగుని అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకొని అది కూడా మాట్లాడగలదు. మీకు ఏదైనా మీరు అడిగే క్వశ్చన్ బట్టి చెప్పగలదు. సో ఎలా మాట్లాడాలో చూద్దాం. తెలుగులో మాట్లాడితే సరిపోదు. అది గూగుల్ లాంటిది కాదు. మీరు అడిగితే ఆన్సర్ ఇవ్వడానికి. ఏఐ అనేది చాలా పవర్ఫుల్. మీరు దాన్ని సెకండ్ బ్రెయిన్. అదొక థింకింగ్ బ్రెయిన్ లో వాడుకోవచ్చు. ప్లానింగ్ కి వాడుకోవచ్చు. మీ డౌట్లు క్లియర్ చేయడానికి వాడుకోవచ్చు. లేదా కొత్త ఐడియాలను కూడా క్రియేట్ చేయడానికి కూడా దీన్ని వాడచ్చు మీరు. ఇది చాలా పవర్ఫుల్ ఏఐ. మీరు వాడితే దీన్ని మరి వదలరు. సో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఇలా మీరు ఒక చాట్ జీపీటీ కన్నా ఏదైనా ఏ యాప్లోకైనా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ టైప్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మైక్రోఫోన్ ఉంది కదా, మైక్రోఫోన్ దాని మీద క్లిక్ చేసుకోండి మీరు. హలో చాట్ జీపీటీ, నాకు ఒక పాట జనరేట్ చేయవా తెలుగులో. అలాగ మీరు మాట్లాడి క్లియర్గా మాట్లాడాలి మీరు. ఇదిగోండి ఇలా క్లియర్గా మాట్లాడి ఇదిగోండి పాట జనరేట్ చేయ, నాకు ఒక పాట జనరేట్ చేయవా అని తెలుగు అని చెప్పాను కదా, అదే ఒక పాట జనరేట్ చేస్తుంది. మీరు అలాగా తెలుగులో మాట్లాడాలి. జస్ట్ మీరు మాట్లాడితే చాలు. మీరు టైప్ చేయవసరం లేదు, ఇంగ్లీష్లో మాట్లాడవసరం లేదు, తెలుగులోనే మాట్లాడాలి ఏదైనా. అందులో మొదటిది కాంటెక్స్ట్ అండి. కాంటెక్స్ట్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఐడియా బట్టి, మీకు కావాల్సిన ఆన్సర్ బట్టి మీరు బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి, ఎక్కువ చెప్పాలి. అంటే మీరు అడిగే ఐడియా గురించి. అంటే లెట్స్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇమేజ్ కావాలి. నాకు ఇమేజ్ కావాలి అంటే నేను జస్ట్ ఇదిగో నా ఫోటో, నాకు నేను ఒక షూట్ లో ఉండాలి ఇమేజ్ అంటే అది వేగ్. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన ప్లాన్ గురించి, మనకు కావాల్సిన దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఎవరో చెప్తే అది ఇంకా బాగా అర్థం చేసుకొని మనకేం కావాలో ఇస్తుంది. లైక్ నేను ఇమేజ్ జనరేషన్ అని చెప్పాను కదా, ఇమేజ్ జనరేషన్ కి చెప్పాను అనుకోండి, ఇదిగో నా ఫోటో, నేను నాకు ఒక సూట్ ఇమేజ్ క్రియేట్ చేయు, నాకు బ్లూ కలర్ ఉండాలి, బ్లాక్ బెల్ట్ ఉండాలి, వైట్ షర్ట్ ఉండాలి, నాకు కలర్దాలు ఉండాలి, అవి ఇలాగా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఐడియా గురించి, మీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఇంకా బాగా చెప్తుంది. అది ఏఐ. అది ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తుంది. మీరు దాని ఏఐకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మీకు అంత బాగా రిజల్ట్ ఇస్తుంది. సో సెకండ్ది రోల్ ప్లే. రోల్ ప్లే అంటే చూసారా, క్యారెక్టర్ రోల్ ప్లే ఉంటది కదా. అంటే అందరూ ఒక వర్క్ ని, అందరూ అన్ని వర్క్లు బాగా చేయలేరు. కాకపోతే ఒకరు ఒక వర్క్ బాగా చేయలేరు. అంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా. ఒక ఆర్టిస్ట్ బొమ్మలు బాగా గీయగలడు, ఒక మ్యూజిషియన్ మ్యూజిక్ బాగా ప్లే చేయగలడు, ఒక వీడియోగ్రాఫర్ వీడియో బాగా షూట్ చేయగలడు, రైటర్ రాయగలడు. సో మనం దాన్ని, మీరు అడిగే క్వశ్చన్ బట్టి అది ఎవరు బాగా చేయగలరు అని మీకు అనిపిస్తే అలా దానికి మీరు చెప్పాలి. నువ్వు ఇలాగే యాక్ట్ చేయి, నువ్వు మ్యూజిషియన్ లాగా యాక్ట్ చేసి నాకు ఇలా సాంగ్ రాయు, నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్ గా యాక్ట్ చేసి నాకు ఇలా స్క్రిప్ట్ ఇవ్వు, నువ్వు ఒక స్ట్రాటజిస్ట్ లాగా ఆలోచించి నాకు ఇలాగ ఇవ్వు అని మీరు జస్ట్ తెలుగులో మాట్లాడుతూ మీరు దానికి రోల్ ఇవ్వాలి. ఇలాగ ఆలోచించు, ఇలాగ బిహేవ్ చెయ్యు అంటే అది ఆ క్యారెక్టర్ లో బిహేవ్ చేస్తూ మీ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎలాగ ఆలోచించాలి అని. సో దానికి ఒక రోల్ ఇవ్వాలి మీరు. మీకు మీ టాస్క్ బట్టి, మీ టాస్క్ ఎవరైతే బాగా చేయగలరు, అది ఆర్టిస్టా మ్యూజిషియనా అది మీకే తెలుస్తుంది. మీ టాస్క్ బట్టి ఎవరు బాగా చేయగలరని దాన్ని బట్టి మీకు దానికి చెప్పాలి ఎలాగే యాక్ట్ చేయాలని. మీరు మాట్లాడుతూ తెలుగులోనే మాట్లాడాలి ఇవన్నీ. చివరిది అవుట్పుట్ అండి. అంటే అవుట్పుట్ మీకు ఆన్సర్ ఎలా కావాలి, లైన్ బై లైన్ కావాలా, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా కావాలా, అంటే ఇలాగా మీకు ఒక స్టెప్ ఇంకో స్టెప్ లాగా కావాలా, లేకపోతే జస్ట్ పారాగ్రాఫ్ లాగా కావాలా, అదే అడగాలి. అవుట్పుట్ ఎలా కావాలని కూడా మీరు చెప్పొచ్చు ఏఐకి. అది మీకు ఎలా కావాలంటే అలాగిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం
చెప్పుకున్నాం కదా, అవన్నీ ఒకసారి రివిజన్ చేద్దాం ఏ అయితే అలా మాట్లాడాలని. ఫస్ట్ మీరు టాస్క్ ఇవ్వాలి, అంటే మీకేం కావాలి అని మీరు చెప్పాలి. మీకేం కావాలి, మీ టాస్క్ అర్థమైందా? నాకు ఇమేజ్ ప్రాంప్ట్ కావాలా, మీకు ప్లాన్ కావాలా, ఇమేజ్ కావాలా అని. తర్వాత ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, దాని గురించి పూర్తిగా చెప్పాలి. మీ గురించి కూడా కొంచెం చెప్పి, దాని టాస్క్ పరంగా మీ గురించి ఉంటుంది కదా, మీరు మీరేం చేస్తారో ఆ టాస్క్ పరంగా చెప్తే అది మీకు ఇంకా బాగా ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. మీ ఎంత బాగా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అంత బాగా ఇస్తుంది. తర్వాతది రోల్. మీ టాస్క్ ని ఎవరైతే బాగా చేయగలరో అలాగే యాక్ట్ చేయమనాలి ఏఐని. అలాగైతేనే అది బాగా వాళ్ళలాగా యాక్ట్ చేసి వాళ్ళలాగా ఆలోచించి ఆ టాస్క్ ని అలా పూర్తి చేస్తుంది. సో అర్థమైంది కదా. ఇది ఎవరైతే ఆ వృత్తిలో ఎక్స్పర్ట్ ఉంటారో మీరు అలాగే యాక్ట్ చేయమని చెప్తే ఏఐకి, ఆ ఏఐ అనేది అలాగే యాక్ట్ చేస్తుంది, అలా కాన్ఫిగర్ చేస్తుంది. దానిలో ఉంటుంది, ఏఐలో క్వాలిటీస్ ఉంటాయి, మీరు ఎలా చెప్తే అలా ఫాలో అవుతుంది. ఏఐని దానికి అన్ని తెలుసు అనుకోండి, కాకపోతే దానికి థింకింగ్ ఉండదు, ఎలాగ ఆలోచించాలని. దాన్ని మీరు డైరెక్ట్ చేయాలి. దానికి ఏఐకి గోల్ ఉండదు, మీరు గోల్ అవ్వాలి. అంటే మనం ఓడుతాం కాబట్టి మన మనసులో మనకి కాన్షియస్ ఉంటుంది కాబట్టి మనం గోల్ అవ్వాలి. మనం గోల్ ఇచ్చి దాన్ని అడగాలి. మనకు మీకు గోల్ ఉంటుంది, మీకు తెలిసి ఎలాగ ఆలోచించాలని. దానికి ఆలోచించడం లేదు, కాకపోతే దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి అన్నీ తెలుసు, కానీ ఎలా ఆలోచించాలో తెలియదు. అదే మీరు చెప్పాలి మీ గోల్ బట్టి. సరేనా? అర్థమైందా? ఏదైతే చెప్పుకున్నాం, ఫస్ట్ మీకు ఏం కావాలని చెప్పాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ టాస్క్ నుంచి, ఆ టాస్క్ మీరు ఎలా రిలేట్ అవుతుందని మీ గురించి. దాని తర్వాత ఒక రోల్, ఆ టాస్క్ ఎలా ఎవరు చేస్తారో అలా చెప్పాలి. నువ్వు ఎలా బిహేవ్ చెయ్యు, నువ్వు ఒక మ్యూజిషియన్ లా బిహేవ్ చెయ్యు, పెద్ద మ్యూజిషియన్ లాగా అని కూడా మీరు చెప్పొచ్చు. లేకపోతే రియల్ వరల్డ్ లో ఉంటారు కదా కొంతమంది, రియల్ గా సాధించడం ఈ టాస్క్, వాళ్ళ కూడా చెప్పొచ్చు. లైక్ దేవిశ్రీ ప్రసాద్ లాగా ఆలోచించని చెప్పొచ్చు మీరు. తర్వాత అవుట్పుట్, అదే రిజల్ట్ వస్తుంది కదా, అది మీరు ఒక ప్లాన్ అయితే స్టెప్ బై స్టెప్ ఇవ్వమని, నాకు క్లియర్ గా ఇవ్వమని, తెలుగులో చెప్పని మరి చెప్పొచ్చు మీరు. అది మీరు అవుట్పుట్ మీరు ఎలా కావాలనుకుంటున్నారో ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పమని, అది అలాగా ఎవరికైనా అర్థమైనట్టు అవుట్పుట్ ఇవ్వమని. సో ఇలాగే ఉంది. నేను టెక్నికల్ సైడ్ వెళ్ళలేదు, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో సమ్మర్ కదా, 7 పడుతుంది, సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.